ధాన్యం టెండర్లలో కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కొన్ని నెలల క్రితము బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈడీని కలిసి ఈ కేసుని దర్యాప్తు చేయండి ఎప్పుడో వారికి సూచన ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి నో రెస్పాన్స్. విత్తు ఆధారాలతోటి అడ్డంగా రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుక్ చేసినా కూడా ఈరోజు ఈడీ కానీ సిబిఐ కానీ దానిపైన దర్యాప్తు చేయడం లేదు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏమంటారంటే ఎట్టి పరిస్థితుల్లో విత్తు ఆధారాలతోటి రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని జైలుకు పంపిస్తా అని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆ కంకణం కట్టుకున్నట్టుగానే నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటే ధాన్యం టెండర్లలో కోట్ల కుంభకోణం, రేవంత్ ఉత్తమ్ కోట్లు దండుకున్నారు. రూపాయలు 380 కోట్లకు రూపాయలు 66 కోట్లు జప్తు చేసిర్రు. విన్నారా మిత్రులారా? కుంభకోణంపై ఎందుకు మౌనంగా ఉంటుర్రు? ఢిల్లీ పెద్దలు ఒత్తిడికే క్యాబినెట్కు ఫైల్ వెళ్ళింది. ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరపాలి. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు అందించే ఆ కాళేశ్వరం పైన కేసుల మీద కేసులు వేసిర్రు. ఆ తర్వాత కేసీఆర్ని జైలుకు పంపాలని లేనిపోని కమిషన్లు తయారు చేసి దొంగ పత్రాలను క్రియేట్ చేసి కేసీఆర్ని జైలుకు పంపాలనే ఆలోచనలో సిబిఐనే కోరింది ప్రభుత్వం. రాత్రికి రాత్రియే సిబిఐ మేము వస్తామని కూడా ఇంటిమేషన్ ఇవ్వడంతో మీరు అన్ని చూసిలే. ఆధారాలు లేకుండా సిబిఐ కథలు వచ్చింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆధారాలతోటి మొత్తం చూపెట్టి 380 కోట్ల రూపాయల్లో 66 కోట్ల రూపాయలు జప్తు చేసిర్రు. ఈ యొక్క మన ధాన్యం టెండర్లలో కోట్లు కుంభకోణం చేసిర్రు అనుకుంటూ ఆధారాలతోటి విచారణ జరపాలని ఈడీకి సంప్రదించారు వీళ్ళు ప్రూఫ్స్ తోటి ఆధారాలతోటి. అయినా కూడా ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. కోట్లలో కుంభకోణం. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక జరుగుతుందనుకో దాంట్లో సగం ఆశించేవాళ్ళు. మరి ఇప్పుడు బ్యాంక్ దగ్గరలో ఎట్లా సగం సగం పని చెప్పేసి ఎట్లా మాట్లాడుకుంటామో దానిని మించిన వాళ్ళు అన్నట్టు. అక్కడ ఒక 10 రూపాయల పని ఉంటే దాంట్లో 9 రూపాయలు తిని 1 రూపాయి తోటి పని కార్యక్రమం సాగించేసి దాంట్లో మిగతాది మొత్తం కలిపి 10 రూపాయల మొత్తం ప్రాజెక్టు జరిగిందని ఈ విధమైన డ్రామాలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ అడ్డంగా దొరికిపోయే దొంగలు వాళ్ళని గతంలో ఎప్పుడో చెప్పారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి శాఖలో ఆయనే, మంత్రి శాఖలో ఈయనే కొనసాగుతున్నా కూడా వీరిపైన జ్యుడిషియల్ విచారణ కూడా లేదు ఇప్పటి వరకు. జరపాలని ఎప్పుడో ఆధారాలతోటి పెద్ది సుదర్శన్ గారు ఎప్పుడో ఆ యొక్క ఈడికి ఈ యొక్క వ్యవస్థను మొత్తం ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి విచారణ జరగలేదు. తెలంగాణ సమాజం మేలుకోవాలా. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా విచ్చలవిడిగా కోట్ల రూపాయలు స్కామ్ చేసుకునే ప్రయత్నంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పన్నుకున్నది. అయితే బీఆర్ఎస్ పార్టీ కట్టుకున్న కంకణం ఒక్కటే, ఇది శాంపిల్ మాత్రమే. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ధాన్యం కొనుగోలులో కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ఇది శాంపిలే. అసలు ఉంది కథ దసరా తెల్లారి ఈ కాంగ్రెస్ పార్టీకి సుక్కలే ఉంది. ఎందుకో చెప్పనా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఒకవేళ బై మిస్టేక్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకోండి, రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డిని దండ వేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సాగనంపుతారు ఎటు జైలుకి. ఈ కోట్ల రూపాయల కుంభకోణాలు జరుపుతూ ఉన్నారు. ప్రజలకు ఇవ్వడానికి ₹1 లేదు, కానీ ఈరోజు కోట్లలో దండుకోవడానికి మాత్రము ఇక ముందుకు ఎగబడతా ఉన్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జ్యుడిషియల్ విచారణ కూడా వీరిపైన జరపదు. రాష్ట్రంలో విజిలెన్స్ కూడా దీనిపైన పనిచేయదు. అంటే రేవంత్ రెడ్డి కనుసన్నాల్లో రాష్ట్రం కానీ కేంద్రం కానీ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ వెలికితీస్తూ ఉన్నారు స్కాములన్నీ. రేవంత్ రెడ్డి మూటలు పట్టుకొని ఆ యొక్క కేసుల్ని బయటికి రానియకుండా ఢిల్లీలో సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళేమో తొక్కిపడి నారదీస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో ప్రజల్ని తొక్కి ఆ యొక్క పన్నుల రూపంలో వసూలయ్యే డబ్బులు తీసుకెళ్ళి ఆడ ఢిల్లీలో సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాడు. సిబిఐ వచ్చిందనుకో ఇక వాళ్ళతోటి మాట్లాడుకున్నాడు. ఈడీ వచ్చిందనుకో నరేంద్ర మోడీతో పోయి కలిసి మాట్లాడుకున్నాడు. ఇట్లాంటి వ్యవహారాలు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలా. ఇవన్నీ స్కాములే, ఇదేదో ఆషామాషిగా రాసుకునే పేపర్ కాదు. స్కాములన్నీ ఆధారాలతోటి పెద్ది సుదర్శన్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొందరు ఏకమయ్యి ఈ స్కామ్ను బయటపెట్టి ఆధారాలతోటి సహా ఈడీకి అప్పచెప్తే ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి నో రెస్పాన్స్, నో విచారణ, నో జ్యుడిషియల్. ఓన్లీ రేవంత్ రెడ్డి సేఫ్, హీఈస్ ద బెస్ట్ సీఎం ఇన్ దిస్ తెలంగాణ అనుకుంటూ
ఆయనకు గ్రీన్ అవార్డు రెడ్ అవార్డు ఇస్తున్నారు తప్ప ఇట్లా పట్టి జైల్లో వేసేటోళ్ళు లేరు. కానీ పెద్ద సుదర్శన్ చెప్పేది ఒక్కటే, మీరు అధికారంలో ఉన్నా రేపు దిగిపోయినా మెడబట్టి జైలు పంపే బాధ్యత నాదనుకుంటూ కంకణం కట్టుకున్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.